ఉన్నారనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే వీడియో ఏంటి అని చెప్పే ముందు యాక్చువల్గా ఈరోజు మా స్పెషల్ డే అండి. ఏంటి అంటే మా 10th వెడ్డింగ్ యానివర్సరీ. మా మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే నేమ్ రివీల్ చేయనది ఒక కన్స్ట్రక్షన్లో హౌస్ తీసుకుందాం అనుకున్నామండి. బట్ మాకు తెలియకుండానే మా దగ్గరికి సేమ్ కన్స్ట్రక్షన్లో హౌస్ ఐడియా వచ్చింది. సో మేము మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్న ఫస్ట్ హౌస్ అండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. 10th వెడ్డింగ్ యానివర్సరీ రోజు గుర్తుగా ఈ హౌస్ లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నామండి. మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేసేయండి. సో ఇంకొకటి లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ మా డేని మేము టెంపుల్తో స్టార్ట్ చేసామండి. మేము పెద్దమ్మ గుడి టెంపుల్కి వెళ్ళాము. యాక్చువల్గా చెప్పాలంటే వీడియో లేట్ పోస్ట్ అండి. మా యానివర్సరీ October 21st అనమాట. సో అప్పుడు నవరాత్రులు జరుగుతున్నాయి. అమ్మవారు చాలా అందంగా ఉన్నారండి అలంకారాలతో. చూడండి మీరే. మాకు అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ మా తమ్ముడు వాళ్ళు ఇన్వైట్ చేశారండి ఇక్కడ కేక్ కటింగ్కి. సో మేము చక్కటి లంచ్ చేసేసి మా క్యూటీ ఏంజల్తో కేక్ కట్ చేసేసాము. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు ద డ్రీమ్ హౌస్ అండి. ఇక్కడ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీకు నేను చూపిస్తాను. చూసారు కదండి, మేము చక్కగా టెంపుల్కి వెళ్ళిపోయాము. అండ్ మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో
కేక్ కట్ చేసి చక్కగా డిలీషియస్ లంచ్ చేసేసి మళ్ళీ నా డ్రీమ్ హౌస్ మేము వచ్చేసాము. ఫుల్ వర్క్ జరుగుతుందండి, ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. బట్ నేను ఎలా అయినా మా 10th వెడ్డింగ్ యానివర్సరీ ఇక్కడే నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాను. సో కొంచెం ప్లేస్ లో నేను క్లీన్ చేసేసుకొని ఈ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ యాక్చువల్ గా నాకు ఫెయిరీ టైల్ వెడ్డింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి. బట్ నేను వెడ్డింగ్ అలా చేసుకోలేదు. అందుకని నాకు తెలిసినట్టు ఫెయిరీ టైల్ డెకరేషన్ లాగా నాకు తెలిసినట్టు నేను డెకరేట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నానండి. నాకు తెలిసినట్టు ఫెయిరీ టైల్ డెకరేషన్ ఎలా నేను చేయబోతున్నానో మీకు చూపిస్తానండి. సో చూసేసేయండి. ఫస్ట్ అయితే నేను ఇది మస్కిటో నెట్ అండి. మస్కిటో నెట్ కొంచెం ఇట్లా చూడండి, కొంచెం డిజైన్ ఉన్న నెట్ అనమాట. దీన్ని తీసుకున్నాను. సో దీన్ని నేను ఫస్ట్ టెంట్ లాగా చేస్తాను అనమాట. అది చూడండి ఫస్ట్ నేను ఎలా చేస్తానో. నాకు ఈ ఐడియాకి రిషి రత్న బాగా హెల్ప్ చేశారండి. చక్కగా ముగ్గురం కలిసి డెకరేట్ చేసుకొని సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఫస్ట్ వచ్చి ఈ నెట్ హ్యాంగ్ చేసుకోవడానికి వాల్కి ఏదన్నా హుక్ కావాలండి. సో మనం ఏమన్నా సీలలో కొట్టడం మంచిది కాదని చెప్పి ఈ బొకేస్కి యూజ్ చేస్తాం కదా హుక్. సో అది ప్లాస్టర్ ఉంటుంది. అలా ఇక్కడ ఇలా వాల్కి ఇలా పేస్ట్ చేశారండి. సో మనం నెట్ని ఈజీగా హ్యాంగ్ చేయొచ్చు. అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను, మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. చాలా బాగుందండి ఈ నెట్. సో మస్కిటో నెట్ అంటేనే వచ్చింది. చాలా బాగుందండి ఇది నెట్. నెక్స్ట్ ఇలా హార్ట్ షేప్లో హ్యాపీ యానివర్సరీ అనేది తీసుకున్నానండి. ఒక థ్రెడ్ తీసుకున్నానండి. ఆ థ్రెడ్కి టై చేసేసి యానివర్సరీ అని చెప్పి అండ్ 10 హైలైట్ అయ్యేటట్టు చేయించాను. అండ్ అక్కడక్కడ వచ్చి ఫ్లవర్స్ అండ్ హార్ట్ షేప్ సింబల్స్ అండి. చాలా బాగా నచ్చింది కేక్. టేస్ట్ కూడా చాలా బాగుందండి.
ఇలా మా టిన్ ఫర్ 10th యానివర్సరీ అల్యూమినియం యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నామండి నా ఫేవరెట్ ఫెయిరీ టైల్ డెకరేషన్తో. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్.